వెల్కమ్ టు వార్త. నేను దేవా. ధర్నా చౌక్ వద్ద అయితే మాత్రం బీజేపీ ఆధ్వర్యంలో విశ్రాంతి ఉద్యోగుల కోసం నిరాహార దీక్ష జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, మీ యొక్క ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశము అబద్ధాల కోరు అవినీతి పరుడైన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వంకు అవి ఉనికి తెలియాలి. వీళ్ళు ఎందుకు ఈ రకంగా ఈ వయసులో వాళ్ళని మోసం చేయడం ఎందుకు? ఎక్కడ ఇంతకుముందు 75 ఏళ్ళ ప్రభుత్వంలో ఎక్కడ జరగలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ వయసులో రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, ఎన్ని రకాలుగా నరకం అనుభవిస్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడాము, ప్రజాస్వామ్యంలో ప్రజావేదికల మీద గొంతిప్పాము, అసెంబ్లీలో గొంతిప్పాము. ఆ సమస్యలు పరిష్కరించడం లేదు. రోజు రోజుకు వాళ్ళ పెన్షన్లు ఇంకా పెండింగ్లో పడిపోతున్నాయి. కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించాలా, వాళ్ళకి కావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని దీనికి ధర్నా చేస్తున్నాం. అంటే ఈ ధర్నాకు ప్రభుత్వం స్పందిస్తుంది అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యంలో ఇంకా ఆయుధాలు పట్టలేము. ప్రజాస్వామ్యంలో ధర్నాలు, నిరసనలు ఇదే. ఒకవేళ రాజరిక పరిపాలన అయితే ఆయుధాలతో సంవరించే వాళ్ళం. ఆయుధాలు పట్టలేము, బాంబులు పట్టలేము. ప్రజాస్వామ్యంలో పట్టాల్సింది నిరసన ఒకటే. నిరసనకు దిగి రాకపోతే ఇదే ప్రజల్ని చైతన్యవంతులు చేసి రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరినీ ఒక చైతన్యవంతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం తీసుకొచ్చి ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఏ రకంగా ఈరోజు గాంధీ సరోవర్ అనుకుంటా, ఖమ్మంలో పేదరిల్లు కొట్టుకుంటా ప్రతి దాని మీద నిలదీస్తాం, నిగ్గదీస్తాం, ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం. చూసారు కదా, మొత్తం మీద కనుక విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి అయితే మాత్రం బకాయిలు చెల్లించాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.